మరొక 2-3 నిమిషాలు కుక్ చేయాలి కాబట్టి దీన్ని కలిపేసుకుందాం. ఇందులో ఆ కొత్తిమీర మనం వేసుకున్న దానివల్ల మంచి టేస్ట్ కూడా వచ్చేసింది. పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం క్రీమ్ వేసామనుకోండి, దాంతో ఆ రిచ్నెస్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మన కోడిగుడ్డుకి మంత్రం వేద్దాం. కోడిగుడ్డుకి మంత్రం అంటే సరదాగా ఎప్పుడు అంటుంటాను, కొంచెం అంతా పసుపు, అలాగే కొంచెం అంత కారము, చిటికెడంతా ఉప్పు, ఇలా మంత్రం వేసేస్తాను. దీనికి కొంచెం నీళ్లు పోసి దీన్ని లైట్గా కలుపుకొని, మరీ ఎక్కువ వేయకండి, కొంచెం నీళ్లు వేసి తర్వాత ఈ కోడిగుడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి లైట్గా ఇలా నైఫ్ తోటి ఇలా ఘాట్లులాగా పెట్టి ఇందులో దొర్లించి వేడి నూనెలో లైట్గా టాస్ చేసుకొని దీన్ని కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే కోడిగుడ్డుకి లైట్గా ఫ్రై చేసిన టెక్స్చర్ మన కోడిగుడ్డు కూరల్లో చాలా బాగుంటుంది. సో మరి మీరు కూడా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ కోడిగుడ్లు కేవలం 8 నిమిషాల పాటే ఉడకనివ్వాలి. అంటే నీళ్లు వేడెక్కిన తరువాత కోడిగుడ్లని మనం వేసి 8 నిమిషాల తర్వాత తీసేస్తే లోపల కోడిగుడ్డు సొన ఏదైతే ఉంటుందో మంచి ఎల్లో రంగు ఉంటుంది, లేదనుకోండి నల్లగా అయిపోతుంది. సో మరి ఇటుపక్క కూడా మన స్టవ్ ఆన్ చేసుకొని కేవలం ఒక సగం చెంచాడు నూనె వేసి, అది కూడా కోడిగుడ్లు వేగడానికి మాత్రమే వేసుకొని, అది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ కోడిగుడ్లని ఈ కారము, పసుపు, ఉప్పు వాటిల్లో ఇలా దొర్లించేసి, చూడండి ఈ విధంగా దొర్లించి ఆ వేడి నూనెలో లైట్గా ఫ్రై చేసి మనం కూరలో వేసుకుంటే ఈ కోడిగుడ్డు టెక్స్చర్ తినేటప్పుడు చక్కగా ఉంటుంది. కోడిగుడ్లు ఇట్టే రెడీ అయిపోయాయి. ఏ కూర చేసుకోవాలన్నా కొంచెం అంటే చేసే పద్ధతి స్టెప్ బై స్టెప్ కొంచెం అర్థమైపోతే ఈజీగా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మీరు వెళ్ళి రోడ్ల మీద చూస్తూ ఉంటారు కదా, కోడిగుడ్లు చక్కగా ఎర్రగా ఫ్రై ఉంటాయి, కానీ అది తింటుంటే భలేగా ఉంటుంది. అవి ఇలాగే చేస్తారు. పెనంలో వేసుకున్న కొంచెం నూనె రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కోడిగుడ్లని చక్కగా వేడి దాంట్లో వేసి లైట్గా దొర్లిచ్చేద్దాం. ఇప్పుడు కోడిగుడ్లు ఈ వేడి నూనెలో చక్కగా చిటపట్లాడుతూ లైట్గా కుక్ అయ్యి మనకు ఒక మంచి టెక్స్చర్ని ఇస్తాయి. అలా ఫ్రై అయిన తర్వాతే మనం ఈ కూరలో వేసుకుందాం, అప్పుడు చాలా బాగుంటుంది. మన గుడ్లు రెడీ. ఇక్కడ మన గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. మరి ఈ గుడ్లని ఈ గ్రేవీలో చక్కగా వేసేసుకొని, మీకు ఇది కొంచెం క్రీమీగా మనకి కూర కావాలి అంటే ఇందులో క్రీమ్ వేసుకోవచ్చు. క్రీమ్ వేసేటప్పుడు ఈ గ్రేవీలో ఇలా క్రీమ్ వేసే కంటే కొంచెం అంత ఈ గ్రేవీని క్రీమ్లో వేసుకోవాలి. అయితే ఇలా వేసుకోవడం వల్ల దీన్ని టెంపరింగ్ ఆఫ్ క్రీమ్ అంటారు. అంటే ఈ క్రీము ఇందులో వేసినప్పుడు విరగకుండా చక్కగా కలిసిపోతుంది. ఇందులో ఆ క్రీమ్ని కొంచెం కలుపుకున్న దాన్ని ఇందులో వేసేసుకుందాం. దీనివల్ల ఒక మంచి రిచ్ ఫ్లేవర్ టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఎప్పుడు మన కోడిగుడ్డు పులుసేనా, రకరకాల కోడిగుడ్డు కూరలు ట్రై చేయాలి. ఇప్పుడు చూడండి ఎంతో చిక్కగా, అంటే ఇందులో చికెన్ వేసినా చాలా సూపర్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. కోడిగుడ్డు కర్రీ కూడా రెడీ అయిపోతుంది. అయితే టమాటాలు ముక్కలుగా వేసుకుంటాం, కొన్నేమో పేస్ట్ అయిపోయి వెళ్ళిపోతాయి. మంచి సువాసన వస్తున్నప్పుడే టమాటాలు వేయాలి. ఎందుకంటే ఈ టమాటాలు వేసిన తర్వాత ఇంకా ఆ ధనియాలు అవేవి కుక్ అవ్వవు. కాబట్టి ముందుగా ఆ మసాలా అన్నీ కుక్ అయిన తర్వాత లాస్ట్లో మనం ఇలా టమాటా కట్ చేసేసి వేసేసుకుందాం. జీలకర్ర వేయడం మర్చిపోయాను, జీలకర్ర కూడా కొంచెం వేసేసుకుందాం. ఈ చేసుకుంటున్నదంతా ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ ఒక్క మసాలా అయిపోయిందంటే మిగతా సాంబార్ చేయడం చాలా సులభం, చాలా ఈజీగా తయారైపోతుంది. ఇక్కడ వస్తున్న సువాసన మీరు ఒకవేళ పీల్చుకుంటే మీకు ముందే తెలిసిపోతుంది. ఇంత మంచి సువాసన కలిగిన సాంబార్ ఈ మసాలాలోనే ఉంటుంది. మసాలా అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. స్టవ్ కూడా కట్టేశాను. మొట్టమొదటిగా ఈ మసాలా ఏదైతే ఉందో దీన్నంతా మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసేసుకుంటాను. పర్ఫెక్ట్. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం నీళ్లు పోసి పేస్ట్ చేసేసుకోవచ్చు. తాలింపు వేసుకొని మనం వంట స్టార్ట్ చేసేద్దాం. మసాలా రెడీ అయిపోయింది. ఎర్రగా ఒక మంచి చట్నీలా ఉంది చూసారా. దీంట్లో ఉప్పు వేయలేదు, కానీ ఫ్రెష్గా ఇలా స్టీమ్ చేసుకున్న ఇడ్లీలు ఇందులో ఉప్పు వేస్తే ఇలా ముంచుకొని తింటుంటే ఏకంగా ఆ దేవుడే కనిపించాలి, అంత గొప్పగా ఉంటుంది. ఇప్పుడు
ఈ ఉల్లిపాయల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకుందాం. సాంబార్లో ఉల్లిపాయ ముక్కలు తాకితే బాగానే ఉంటుంది. ముందుగా తాలింపు ఆవాలు, ఎందుకంటే అందులో అన్నీ వేసాం కాబట్టి ఇందులో కొంచెంగానే నూనె వేసి తాలింపు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసిన వెంటనే మనం ఉల్లిపాయలు వేసి ఈ నూనెలో లైట్గా వేయించుకుంటూ మంచి సువాసన. మరి కరివేపాకును కూడా కొంచెం వేసుకొని మనకు ములక్కాడ ముక్కలు ఏ ఉన్నాయో వాటిని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ ములక్కాడ ముక్కలు వేసిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. మరి మీకు ఇష్టమో లేదో కానీ సాంబార్లో ఈ పచ్చిమిరపకాయలు కూడా ఏరుకొని తింటూ ఉంటాను. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఈ ములక్కాయలు ఉడకడానికి మన పప్పులో ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది చూసారా, ఆ నీళ్ళని మాత్రం పోసేసుకుందాం. దీంట్లో ఉప్పు కూడా వేసి ఈ ములక్కాడల్ని కొంచెం సేపు చక్కగా ఉడికించుకుందాం. మన సాంబార్లో ఉప్పు పడుతుంది. మూత పెట్టి దీన్ని ఒక 5 నిమిషాల పాటు చక్కగా మసలనిద్దాం. ఆ ములక్కాడ కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాం. ములక్కాళ్ళు కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి. ఇందులో మన చింతపండు పులుసు ఏదైతే రెడీగా చేసి పెట్టుకున్నామో దాన్ని ఇప్పుడు వేసేసుకుందాం. అయితే చింతపండు పులుసు కూడా కుక్ అవ్వాలి, ఎందుకంటే చింతపండులో ఉన్న ఆ పుల్లటి ధనాన్ని కుకింగ్ ప్రాసెస్ కొంచెం మంచి స్వీట్ ఫ్లేవర్ తీసుకొచ్చేస్తుంది. పచ్చి పులుసులో అయితే మన తాలింపు కాల్చిన మిరపకాయ సువాసన ఇస్తుంది. దీంట్లో తగినన్ని నీళ్లు కూడా పోసేసి మనం దీన్ని కొంచెం సేపు మరగనిద్దాం. ఇప్పుడు ఏదైతే మసాలా చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. మొత్తంగా మసాలా కాదు, ఇలా మసాలా చేసుకున్నప్పుడు 2 భాగాలుగా విభజించి మొదటి రోజు ములక్కాడ సాంబార్ చేసుకుంటాను. సగం మసాలా పక్కన పెట్టుకొని ఒక 2 రోజుల తర్వాత ఆ మసాలా పెట్టుకొని దీంట్లో రాడిష్, ములక్కాడ, రాడిషు, లేకపోతే వంకాయ, బెండకాయ, ఇవన్నీ ఒక్కొక్క సాంబార్ చెప్తుంటేనే ఇలా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చేసుకొని తినేటప్పుడు ఇంకెంత మధురంగా ఉంటుంది. ఈ మసాలా వేసేసి ఇప్పుడు మనం ఉడికిద్దాం. ఇది చక్కగా మసిలిన తర్వాత సువాసన, మీరు వెళ్ళి పక్కింట్లో చక్కగా కబుర్లు చెప్తూ ఉండండి. ఆ సువాసన వచ్చిందంటే నా మసాలా రెడీ అయిపోయిందని మళ్ళీ వెనక్కి రావచ్చు. చక్కగా దీన్ని మసలిద్దాం. 10 నిమిషాల తర్వాత ఆ ములక్కాయలు అన్నీ చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. సువాసన పక్కింటి దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచుంటే అసలు ఆ మధురమైన వాసన ఏం చెప్పాలి. అయితే ఇందులో మనం ఒక రకమైన తీపి, మనం ఎక్కడైనా చింతపండు వాడి అందులో కొంచెం తీపి వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు పంచదార వేసుకోవచ్చు. మరి నేనైతే కొంచెం బెల్లం వేస్తున్నాను. అలా అని చెప్పి మరీ ఎక్కువ వేయకండి. రుచిని మరింత గొప్పగా చేసే గుణం ఈ బెల్లానికి ఉంటుంది. అది కూడా పులుపు వాడిన చోట చాలా కొంచెంగా వాడుకుందాం. ఇప్పుడు దీంట్లో మన పప్పు, అది కూడా కందిపప్పుని చక్కగా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి దీన్ని ఏదో మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేయకండి. ఇలా కొంచెం కొంచెంగా పప్పు కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం. కొంచెం సేపు అయిన తర్వాత మన ములక్కాయ సాంబార్ రెడీ అయిపోతుంది. కొంచెం చెన్నై స్టైల్లో చేసిన ఈ సాంబారు అన్నంలో పాటు వేసి చక్కగా కలుపుకుంటూ తింటుంటే ఎంత ఆనందం కలుగుతుందో. మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని చక్కగా ఒక్కసారి మసిలిన తర్వాత మనం దీన్ని స్టవ్ కట్టేసుకొని వేసుకొని తినేయడమే. ఒక మంచి సాంబార్ అంటే చక్కటి రంగు అంతా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మరి దీంట్లో చివరిగా కొత్తిమీర. ఈ కొత్తిమీర వేసిన వెంటనే ఈ సాంబార్లో అద్భుతమైన సువాసన బయటకు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి మూత పెట్టేసి కొంచెం సేపు ఆగితే నూనెలా కొంచెం పైన తేలుతూ ఉంటుంది. అప్పుడు మనం ఈ సాంబార్ని వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే అదిరిపోతుంది. అద్భుతమైన సాంబార్ అంటే ఈ ఉల్లిపాయలు, ఈ ములక్కాడ తేలుతూ ఉంటే అప్పుడు మీకు తెలుస్తుంది. అయితే ఈ ఉల్లిపాయల బదులు చిట్టి ఉల్లిపాయలు వేసుకుంటే మరింత కమ్మగా ఉంటుంది. కావాలంటే ఆ చిట్టి ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ములక్కాడ ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా దీంతో వేసుకొని ఎంజాయ్ చేయాలి. ఇంత అద్భుతమైన సాంబార్, అది కూడా చక్కగా చేసేసుకున్నాం. మరి ములక్కాడ సాంబారు ఒకటి గొప్పతనం ఏంటంటే ములక్కాడ సాంబార్లో ఆ ములక్కాయల్లో నుంచి అద్భుతమైన సువాసన మన చారులోకి వచ్చి ఆ చారు రుచి మరింత గొప్పగా చేసేస్తుంది.